ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారండి. ఉదయం నిజంగా దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి వాగ్దానాల సందేశాలు దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఎంతమంది ఎదురు చూస్తున్నారో, బిలాయిలు ఎంతో ఘనంగా జరిగాయి, దేవునికి మహిమకరంగా దేవునికే మహిమ కలుగునుగాక. మరి 5 to 6 ఆరాధన ఈవినింగ్ లైవ్ మిస్ అవ్వకండి. రోజు ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న మీరు ఎత్తి పట్టి ప్రార్థించండి. మేమెంతో ప్రయాసముతో ప్రభు కృపను బట్టి మీకు ఇవ్వగలుగుతున్నాం. ఈ వర్డ్ మాకును మీకును దేవుని సహాయంతో మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మీ ప్రతి కష్టానికి దుఃఖానికి ఒక పరిష్కారం ఉండబోతుంది. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేయబోతున్నాడు. కాబట్టి ఈరోజు కష్టకాలంలో ఉన్న, దుఃఖ సమయాల్లో ఉన్న, నింద గాయాలతో ఉన్న, అవమానాలతో ఉన్న, రక్షణ లేని గృహాలు, నా ఇల్లు అండి, మా పిల్లల రక్షణ పొందలే, మా భర్త పార్ల భార్య మరి ఏడుస్తున్నారా, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. దేవుడు కృప చూపుతాడు. దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు మేము పట్ల జరిగించి మిమ్మల్ని ఉన్నతంగా లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఏ విషయంలో ఇంకా బాధపడకండి. రక్షణ లేని కుటుంబాలకు రక్షణ, పాప క్షమాపణ మీ గృహంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అది ఉచితంగా దేవుడిచ్చే వరం అండి. మీ బిడ్డలకి మీకు ఇస్తాడు ఆయన. కాబట్టి ఈరోజు చదువుకుందాం. మీరందరూ ఎదురు చూస్తున్నాడు, దేవుడు నాతో మాట్లాడాలా, నన్ను బలపరచాలి. నేను కూడా ఎదురు చూస్తున్నాను, దేవుడు నాతో, మా కుటుంబంతో మాట్లాడాలని. కాబట్టి చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదారు. వారి తలల మీద నిత్యానందం ఉండును. వారు ఆనంద సంతోషం గలవారై వచ్చేదారు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోవును. దేవుని బిడ్డలారా, సియోనికి తిరిగి వస్తున్నారట సంతోషంతో, ఆనందంతో. అంటే సియోను అంటే ఆ యెరూషలేము ప్రజలు తిరిగి సియోనికి వచ్చేవారు. ఆ రోజు తప్పిపోయి, తొలగిపోయి, అటుపోయి ఇటుపోయి. ఈరోజు సియోను ఎవరండి? యేసయ్యే కదా. ఆయనే కదా మన సియోను, ఆయనే మన యెరూషలేము, ఆయనే మన సమస్తం, ఆయనే మన మందసం. మీ ఇళ్ళలో ఎవరైనా తప్పిపోయినా తిరిగి ఆయన ఎద్దకు వస్తారు. ఒకవేళ మీ కుటుంబాలు తిరిగి పడిపోయినా తిరిగి కట్టబోతున్నాడు. మీ దుఃఖము, మీ గాయములు, మీ నిట్టూర్పు, మీ దుఃఖముని, మీ నిట్టూర్పుని తొలగిపోయి నిత్యానందం మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ ఇళ్లలో, మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో, మీ బిడ్డల విషయంలో, నీ భర్త విషయంలో, నీ కోర్టు విషయంలో, ఆర్థిక విషయాలు, వ్యాపార విషయంలో ఏ దుఃఖము నిన్ను పట్టుకుందో ఆ దుఃఖము తొలగిపోబోతుంది. ఆ దుఃఖము నిట్టూర్పు, నీ దుఃఖమును, నీ నిట్టూర్పును తొలగించి నీకు నిత్యానందం ఇచ్చేదని ఈరోజు వాగ్దానం. ధైర్యంగా ఉండండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. వాక్యము చదవండి. బాగా వ్యక్తిగత ప్రేయర్లు ఉండండి. మన మినిస్ట్రీ కొరకు ప్రేయర్ చేయండి. వాగ్దానాన్ని అందరికీ రీచ్ అయ్యేటట్టుగా ప్రార్థించండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. దేవుడు మీ పక్షముగా కృప చూపి అద్భుతాలు చేయబోతున్నాడు. అందరూ ప్రార్థన చేసుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, వ్యాధులు ఉన్న వారికి విడుదల, నిందలు ఉన్న వారికి విడుదల, అవమానంలో ఉన్న వారికి విడుదల, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, కోర్టు కేసులు ఉన్న వారికి విడుదల దయచేయండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి. నలిగిన వారికి విడుదల, ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, చదివే బిడ్డలు, ఇతర దేశానికి వెళ్ళండి, వీసాకు అప్లై చేసిన బిడ్డలకు సహాయం చేయండి. అంతేకాక ఇతర దేశాల మా ప్రియులు, మా బిడ్డలను ప్రొటెక్ట్ చేసి శత్రు నుంచి విడిపించి, దుష్టు నుండి తప్పించండి. అంధకార బంధకముల నుంచి విడిపించండి. సాతాను రాజ్యముల నుంచి మా ప్రియులందరినీ విడిపించండి. భారతదేశాన్ని రక్షించండి. మా ప్రజలందరి మీద కృపించండి. దైవజనురాలు వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేయండి. సంఘాలు, సేవలు అభివృద్ధి కావాలి. ఆత్మల పంట మందిరాలు కట్టబడాలయ్యా. జాషువా జనరేషన్, దెబోరా, ఎస్తేర్ సైన్యాలు లేవాలి. ఆ విధంగా మీరు సహాయం చేయండి. కల్వరి మినిస్ట్రీకి విరోధమైన ఆయుధాన్ని, మా కుటుంబానికి విరోధమైన క్రియలను బంధిస్తూ అపవాదిని ఈ సేవలో మాతో పాటు మీరుండి బలంగా జరిగించండి. అంతేకాక ప్రభు, ఎవరెవరి బిడ్డలు ఈ వాగ్దానం లైక్ చేసి షేర్ చేయబోతున్నారు, వారి పిల్లలు వర్ధిల్లి గొప్ప కార్యాలు జరిగించి మీ కృప మా అందరికీ తోడుగా ఉంచమని, ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని, ఎవరెవరిది ఈరోజు నాయన వారి సమస్యలకి పరిష్కారం ఇచ్చి నిలబెట్టమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. మీరు బెల్లంపల్లికి రావాలంటే శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో వచ్చి ఉండొచ్చు. మంచి వర్షిప్, వాక్యం, ఇక్కడ అకామిడేషన్ ఫ్రీ, భోజనాలు. మరి సండే మార్నింగ్ ఆరాధన 7 నుంచి 9 అటెండ్ అయ్యి వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి వచ్చేవారు ఉదయం 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 3 ఆరాధనలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. అద్భుతమైన ఆరాధనలు 3 జరుగుతాయి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ ఎక్కడ చాలామంది అడుగుతున్నారు. హైత్ నగర్ దగ్గరే, మరి రామోజీ ఫిలిం సిటీ ప్రక్కనే, కాబట్టి మిస్ చేసుకోకండి. డోన్లో సభలు ఉంటున్నాయి. నంద్యాల ప్రక్కన డోన్లో అద్భుతమైనటువంటి సువార్త ఉజ్జీవ మహాసభలు. ఒనేరో స్కూల్ ప్రక్కన వెంకట్నాయపల్లె డోన్
కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క మాటలు అందరికీ తెలియచేయండి. దైవజనులకి ఆత్మీయులకి ప్రేమపూర్వక ఆహ్వానం. డోన్లో ఉజ్జీవం, సువార్త, అద్భుతం, మహత్కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. మనందరం కలిసి ప్రభు రాజ్యాన్ని కట్టే విధంగా ప్రభు సిద్ధపరచబోతున్నాడు. డోన్ చుట్టుపక్కల ప్రాంతాల వారు, నంద్యాల దగ్గర డోన్లో ఉన్న చుట్టుపక్కల వారు అందరూ సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫిబ్రవరి 5, 6, 7, 8 డోన్లో, మరి 9, 10, 11 అద్భుతమైన సభలు. 9, 10, 11 ఫిబ్రవరి బెల్లంపల్లిలో సువార్త ఉజ్జీవ సభలు. ఎక్కడి నుంచి రావాలన్నా బెల్లంపల్లికి 3 దినాలు మీరు పాలు పొందొచ్చు. ఉజ్జీవంలో అద్భుతమైన కార్యాలు చూడొచ్చు. దేవుని దీవెనలు పొందొచ్చు. దేవుడు మీ అందరిని నడిపించి దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.